guys, welcome back to my channel and welcome back to one more vlog guys. ఈ వ్లాగ్‌లో ఇప్పుడు నేను మొన్న మదీనాలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్‌కి లైనింగ్స్ అండ్ మ్యాచింగ్స్ తీసుకోవడానికైతే ఎళ్తున్నాను. మెయిన్ రోడ్‌లో కొత్తగా ఒక షాప్ అయితే ఓపెన్ చేశారంట. సో, అక్కడ ఫ్యాబ్రిక్స్ ఎక్స్‌ప్లోర్ చేసి లైనింగ్స్ కూడా ఇంక అక్కడే తీసేసుకుందాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అక్కడికైతే ఎళ్తున్నాను. అక్కడ ఫ్యాబ్రిక్స్ మీద ఓపెనింగ్ ఆఫర్స్ ఏవో ఉన్నాయంట. సో, అవి కూడా చూసి ఏవైనా నచ్చితే తీసుకుంటానక్కడ. ఇంటికొచ్చాక మీకైతే చూపిస్తాను ఏం తీసుకున్నాననేది. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఆ షాప్‌కి అపోజిట్‌లోనే ఎంఎస్ కట్ పీసెస్ పాత బ్రాంచ్ అయితే ఉంటది. ఆ బ్రాంచ్‌లో అయితే సేల్ నడుస్తుంది. అక్కడ ఏ ఫ్యాబ్రిక్ అయినా మీటర్ 150 అంట. సో, అక్కడికెళ్ళి ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయో చూసి మీటర్ 150 అంటే చాలా వర్తే గైస్ అసల. మంచి ఆఫర్ అనే చెప్పాలి. సో, అక్కడికెళ్ళి ఏవైనా మంచి ఫ్యాబ్రిక్స్ ఉంటే తీసుకుంటాను. ఇంటికొచ్చాక మీకు అన్నీ చూపిస్తాను. ఎందుకంటే ఎంఎస్‌లో వీడియో షూట్ అలౌ చేయరనుకుంటా నాకు తెలిసినంత వరకు. లాస్ట్ టైమ్ నేనెళ్ళినప్పుడైతే అడిగితే వద్దన్నారు. సో, మరి అప్పుడేమైనా అకేషన్ ఉందో లేకపోతే ఏమో తెలీదు. వాళ్ళు అలౌ చేస్తే తీస్తాను. సో, లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. అండ్ దిస్ ఈస్ ద న్యూ ఫ్యాబ్రిక్ స్టోర్ గైస్. మెయిన్ రోడ్‌లో వసుంధర పక్కనే అయితే ఉంటది. కాకినాడలో ఉన్న వాళ్ళెవ్వరికైనా తెలుస్తది. వాళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చాలా బావుంది. న్యూ స్టోర్ కాబట్టి చాలా ఎక్కువ స్టాక్ ఉంది. అండ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి గైస్ ఫ్యాబ్రిక్స్‌లో. లేనిదంటూ లేదు వాళ్ళ దగ్గర. అండ్ వెళ్ళగానే నేను వాళ్ళని అడిగాను వీడియో ఎలా ఉందా లేదా అని చెప్పి. వాళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాతే నేను వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయలేదు. తీసుకోండి మేడం అన్నారంతే. అండ్ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ పెయిడ్ ప్రమోషన్ గైస్. నేనే వెళ్ళి నా సొంత డబ్బులతో అయితే కొనుక్కున్నాను ఇక్కడ. యాక్చువల్లీ నేను మొన్నే మదీనా వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ఫ్యాబ్రిక్స్ తెచ్చుకున్నాను. అది మీరు మిస్ అయ్యి ఉంటే ముందు బ్లాగ్‌లో ఉంటది చూడండి. సో, అందుకని ఇక్కడ నేను ఎక్కువ ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక 2, 3 పీసెస్ తీసుకున్నాను అంతే. ఎందుకంటే ఇంకా అవే స్టిచ్చింగ్ చేపించలేదు. సో, ఇంకా ఓల్డ్ మోడల్ అయిపోతే అవి స్టిచ్చింగ్ చేసేటప్పటికి అని చెప్పి ఎక్కువ తీసుకోలేదు. అండ్ వీళ్ళ స్టోర్‌లో అయితే వైడ్ రేంజ్ ఆఫ్ స్పెషల్ కలెక్షన్ ఉంది గైస్. లైక్ యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. కలర్స్‌లో గానీ, డిజైన్స్‌లో గానీ ప్రతీదీ వాళ్ళ దగ్గర ఉంది. చాలా బాగున్నాయి. వాళ్ళ దగ్గర క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి గైస్. అంత ఎక్కువ ఏం లేదు. అండ్ ఈ మధ్యన ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా వీళ్ళ స్టోర్ లో ఉన్నాయి. కలర్స్ కూడా చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అండ్ ఇట్ సైడ్ నా పక్కన కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా సాటిన్ ఫ్యాబ్రిక్స్. లుక్ ఎట్ దట్ కలర్స్ గైస్. ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయంటే వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ కలర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా క్రేప్ లైనింగ్స్. అది క్రేప్ లైనింగ్ కూడా వీళ్ళ దగ్గర క్వాలిటీ నాకు బాగా నచ్చింది. సో, అందుకనే నేను మదీనాలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అన్నిటికీ క్రేప్ లైనింగ్ అయితే నేను ఇక్కడే తీసుకున్నాను. ఇవన్నీ నేను మదీనాలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అన్నమాట. దీనికి ఇప్పుడు ఇక్కడ క్రేప్ లైనింగ్స్ తీసుకుంటున్నాను. నేను మదీనాలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అన్ని ఒక వ్లాగ్ చేశాను. ఆ వ్లాగ్ నేను కింద డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా చూడండి. చాలా ఎక్కువ ఫ్యాబ్రిక్స్ చూపించాను అందులో అయితే. ఇవన్నీ నేను అక్కడ తీసుకున్నవి. ఇప్పుడు వీటికి లైనింగ్స్ మాత్రం తీసుకుంటున్నాను అంతే. అండ్ అక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా చూపించారు. నేనైతే కొంచెం కలర్ డిఫరెన్స్ ఉన్నా అస్సలు యాక్సెప్ట్ చేయను. వాళ్ళు నాకు దొరికే వరకు చాలా పేషెంట్ గా అయితే చూపించారు. నేను ఇవన్నీ డిజైన్ చేసిన తర్వాత అవుట్ఫిట్స్ ఎలా వచ్చాయి అనేది నేను షార్ట్ వీడియోస్ లో కూడా పోస్ట్ చేస్తాను. సో, అవి మిస్ అవ్వకూడదంటే డెఫినెట్ గా ఇప్పుడు మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, రీసెంట్ గా ఓపెన్ చేశారు కాబట్టి కొన్ని సెలెక్టివ్ పీసెస్ మీద అయితే ఆఫర్స్ ఇస్తా అన్నారు. ఇవే ఆ ఫ్యాబ్రిక్స్ కింద కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటి మీద అయితే ఆఫర్స్ ఇస్తున్నారు. లైక్ 20% డిస్కౌంట్ అందులో ఏం తీసుకున్నా. సో, నేనైతే కుర్తీ కోసం ఏమైనా ఫ్యాబ్రిక్ తీసుకుందాం అని అయితే చూస్తున్నాను ఇక్కడ. అండ్ దెన్ ఐ ఫౌండ్ దిస్ ఎల్లో కలర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇదైతే కుర్తీకి పర్ఫెక్ట్ అనిపించింది నాకు. సో, అందుకనే ఇది తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాను. ఈ లోపు ఈ పింక్ కలర్ కూడా ఉంది. సో, ఇదైతే మా సిస్టర్ కి తీసుకున్నాను. అండ్ నేనైతే ఎల్లో కలర్ వన్ పిక్ చేసుకున్నాను. ఈ పింక్ కూడా చాలా బాగుంది. బట్ నా దగ్గర ఆ కలర్స్ ఉన్నాయి కాబట్టి అది తీసుకోలేదు. ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు మీటర్ 80 రూపీస్ పడింది. నేను 2 మీటర్స్ అయితే తీసుకున్నాను కుర్తీ కోసం అని చెప్పి. మా సిస్టర్ కి ఏమో ఈ పింక్ కలర్ కూడా 2 మీటర్స్ తీసుకున్నాను కుర్తీకి. అండ్ దెన్ ఐ సా దిస్ బ్రాసో ఫ్యాబ్రిక్ గైస్. ఇదైతే చాలా బాగుంది. ఈ మధ్యన సారీస్ ఇట్లా ట్రెండ్ అవుతున్నాయి కదా, అండ్ దీంట్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ గ్రే కలర్ ఫ్యాబ్రిక్ నేను ఆల్రెడీ మా సిస్టర్ కు డ్రెస్ డిజైన్ చేశాను. కుదిరితే పిక్ సైడ్ కి యాడ్ చేస్తాను చూడండి. దీస్ ఆర్ ద కలర్స్. ఇన్ని కలర్స్ ఉన్నాయి ఆ ఫ్యాబ్రిక్ లో. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ నైట్ పార్టీస్ కి స్టైల్ చేస్తే బ్యూటిఫుల్ గా ఉంటాయి. అసలు ఆ షైన్ అది నైట్ పార్టీస్ లోనే తెలుస్తుంది. అండ్
డన్ విత్ ద షాపింగ్ గైస్. అదే ఫ్యాబ్రిక్ స్టోర్. ఇక్కడ నా మైక్ డిస్కనెక్ట్ అయిపోయిందా లేకపోతే ఏమైందో తెలీదు గానీ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. హే గైస్, ఐఎమ్ బ్యాక్ హోమ్. ఇంటికైతే వచ్చేసాను. నేను వెళ్ళింది ఒక దానికోసం అయితే తీసుకుంది ఇంకొకటి గైస్. నేను ఓన్లీ లైనింగ్స్ తీసుకోవడానికనే వెళ్ళాను కానీ అక్కడ ఫ్యాబ్రిక్స్ చూసి అయితే నేను కొంచెం టెంప్ట్ అయ్యి కొన్ని ఎక్కువే తీసుకున్నాను. సి ఐ హ్యావ్ దీస్ మెనీ బ్యాగ్స్. ఐ హ్యావ్ 3 బ్యాగ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ గైస్ ఇప్పుడు నా దగ్గర. సో, ఒక బ్యాగ్‌లో అయితే నేను అన్ని మదీనాలో కొన్నవే తీసుకెళ్ళాను. ఇవన్నీ మీరు చూసేసారు ఆల్రెడీ. నేను లాస్ట్ వ్లాగ్‌లో అయితే చూపించాను మీకు. నెక్స్ట్ అయితే ఇంకొక బ్యాగ్‌లో ఏంటంటే మదీనాలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్‌కి లైనింగ్స్ అవన్నీ తీసుకున్నాను నేను. అండ్ ఆ షాప్‌లో నేను ఒక 2 ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను. వాళ్ళ దగ్గర ఓపెనింగ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో, నేను 2 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. ఫస్ట్ వన్ ఈస్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ గైస్. కుర్తీ కోసం అని అయితే తీసుకున్నాను. దిస్ ఈస్ హౌ ద ఫ్యాబ్రిక్ లుక్స్. ఫ్యాబ్రిక్ అయితే ఇట్లా ఉంటది. దీన్ని బ్రౌన్ కలర్‌తో గానీ, యెల్లో కలర్‌తో గానీ పెయిర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇది నాకు మీటర్ ₹80 పడింది. నేను 2 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇది. లైక్ కుర్తీ చేయించుకుందాం అని చెప్పి 2 మీటర్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ సేమ్ ఇందులోనే ఇంకొక కలరు. అండ్ దిస్ ఈస్ హౌ దిస్ ఫ్యాబ్రిక్ లుక్స్. ఇది కూడా సేమ్ ₹80. ₹80 పర్ మీటర్ ఇది. 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది కుర్తీ కోసం. ఇది నా కోసం కాదు. ఇది మా చెల్లి తీసుకుంది. సో, యెల్లో కలర్ నేను తీసుకొని ఇది మా చెల్లికైతే ఇచ్చేసాను. ఎందుకంటే నా దగ్గర ఎన్ని పింక్ కలర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయంటే నేను వేసుకుంది కూడా పింకే. అలా ఉంది నా దగ్గర. అండ్ నెక్స్ట్ ఎంఎస్‌కెళ్ళాను గైస్ నేను. ఎంఎస్‌లో మేడం సేల్ అయితే నడుస్తుంది. ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా మీటర్ ₹150 అంట. సో, నేను అక్కడికెళ్ళి ఏవైనా మంచి కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉంటే తీసుకుందాం అన్నట్టు ఎళ్ళాను. సో, ఐ ఫౌండ్ సమ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్స్. సీ గైస్, స్పేస్ సిల్క్. ఈ మధ్య ఎక్కడ చూసినా, ఏం చూసినా ఏ ఫ్యాబ్రిక్ అయినా స్పేస్ సిల్కే ఉన్నాయి గైస్. వీళ్ళ స్టోర్‌లో కూడా అన్నీ స్పేస్ సిల్కే ఉన్నాయి. అండ్ నేను ఒక కొత్త స్టోర్‌కెళ్ళాను కదా! ఇప్పుడు నేను ముందు చూపించిన 2 కాటన్ ఫ్యాబ్రిక్స్ కొత్త స్టోర్‌లో అయితే తీసుకున్నాను. వాళ్ళ దగ్గర అయితే మీరు ముందు చూసుంటారు. అన్నీ స్పేస్ సిల్కే ఉన్నాయి గైస్. అసల స్పేస్ సిల్క్ ఈస్ రూలింగ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. నాకైతే అలానే అనిపించింది. దిస్ ఈస్ గ్రీన్ కలర్. దిస్ ఈస్ హౌ ద ఫ్యాబ్రిక్ లుక్స్. ఇది ఎంఎస్‌లో తీసుకున్నాను. ₹150 పర్ మీటర్ పడింది నాకు. ఇది కూడా 2 మీటర్స్ తీసుకుంది. ఇది చెల్లి తీసుకుంది. నాకు కావాలి కుర్తీ చేపించుకుంటానన్నది. సో, అందుకని తన కోసం అయితే తీసుకున్నాను ఇది. సీ దిస్ ఈస్ హౌ ద ఫ్యాబ్రిక్ లుక్స్. బాటిల్ గ్రీన్ కలర్ స్పేస్ సిల్క్. దాని మీద వర్క్ వచ్చింది. కుర్తీ కోసం అని తీసుకుంది. అండ్ నెక్స్ట్ నేను చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇది మీకు కరెక్ట్‌గా కనిపిస్తుందో లేదో లైటింగ్‌కి ఇది చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇది జస్ట్ పేల్ యెల్లో టైప్. లైమ్ యెల్లోనా? లెమన్ యెల్లో టైప్ గైస్ ఇది. దిస్ ఈస్ హౌ ద ఫ్యాబ్రిక్ లుక్స్. చికెన్ కర్రీ. ఇది మొత్తం చికెన్ కర్రీనే. ఇది జనరల్‌గా మీటర్ అయితే ₹330 అంట. కానీ నాకు ఇప్పుడు ఆఫర్స్‌లో ₹150కి వచ్చిందని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కుర్తీ కోసం అని చెప్పేసి. ఇది జార్జెట్ మీద చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. దిస్ ఈస్ ఆల్ జార్జెట్ అండ్ చికెన్ కర్రీ వర్క్ ఇట్లా వచ్చింది. సో, ఇది నాకు చాలా యూనిక్‌గా అనిపించింది. అండ్ ఈ కలర్స్ నేనెప్పుడు ట్రై చేయలేదని ఇదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఐ హావ్ వన్ మోర్ ఫ్యాబ్రిక్. లుక్ ఎట్ దిస్ కలర్ గైస్. అసలు ఈ కలర్ నేనెప్పుడు ట్రై చేయలేదు. సో, నాకు బావుంటది అన్నట్టు తీసుకున్నానిది. దిస్ ఈస్ హౌ ద మల్ కాటన్ అనమాట ఈ ఫ్యాబ్రిక్. కాటన్ మీద అంతా ఇట్లా వర్క్ వచ్చిందనమాట. అయితే ఇట్లా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. సో, దీన్ని మనం పింక్ కలర్‌తో గానీ, గ్రీన్ కలర్‌తో గానీ పెయిర్ చేయొచ్చు. చాలా బావుంటది. దిస్ ఈస్ హౌ ద ఫ్యాబ్రిక్ లుక్స్. నేను మల్ కాటన్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు. ఈ కలర్ కూడా నాకు కొంచెం యూనిక్ అనిపించింది. నా దగ్గర అయితే ఈ కలర్ లేదు గైస్. సో, లైట్ పింక్‌తో పెయిర్ చేస్తే చాలా బావుంటది అన్నట్టు ఇదైతే తీసుకున్నాను. దిస్ ఈస్ ఆల్సో ₹150 అండ్ 2 మీటర్స్ తీసుకున్నాను కుర్తీ కోసం అని చెప్పేసి. సో, ఇవన్నీ నేను ముందే వ్లాగ్స్‌లో అయితే స్టైల్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే నేను లైనింగ్స్ తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అన్నీ ఈరోజు స్టిచ్చింగ్‌కి అయితే ఇచ్చేస్తాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీరు షార్ట్ వీడియోస్‌లో చూడొచ్చు. నేను షార్ట్ వీడియోస్‌లో పెడతాను. దాన్ని ఎలా కుట్టించుకున్నాను. ఐ హావ్ ఎ బిగ్ పింపుల్ ఓవర్ హియర్ గైస్. ఎంత పెద్ద పింపుల్ వచ్చిందంటే ఇదైతే చాలా పెయిన్ వస్తుంది. ఇక్కడ కూడా ఇంకొకటుంది. ఇదంత పెయిన్ లేదు కానీ ఇది చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది. కనిపిస్తుందా? యెస్. సీ గైస్, చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది ఇది. సో, ఇది ఇప్పుడు ఒక 2 డేస్‌లో పోవాలి. ఎందుకంటే నాకు 2 డేస్‌లో ఒక ఫంక్షన్ ఉంది. ఆ 2 డేస్‌లో ఎలా అయినా పోగొట్టాలి. అండ్ మీకు నాకు స్కిన్ కేర్ రొటీన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. స్కిన్ కేర్ రొటీన్ కూడా చేస్తాను నేను. సో, ఇప్పుడు ఈ డ్రెసెస్‌నన్నిటిని నేను ఎలా డిజైన్ చేస్తాననేది నేను మీకు అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో అయితే షేర్ చేస్తాను. అండ్ షార్ట్ వీడియోస్‌లో కూడా పెడుతూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, యూ నో వాట్ టు డూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.